సాధు సుందర్ సింగ్ గారు కాషాయపు రంగు వస్త్రాలు వేసుకొని టిబెట్ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంట. ఆయన ఆ మధ్యకాలంలో ఎప్పుడో ఇటు చీరాల ప్రాంతం కూడా వచ్చాడంట సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ గారు వస్తే దానియేల్ గారు సాధు సుందర్ సింగ్ గారు కలిసి మాట్లాడుకున్నారంట. ఆయన మాట్లాడుకునేటప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆయన అనుభవాలు కొన్ని చెప్పాడంట. టిబెట్ ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి పరిచర్యని, ఆయన ద్వారా రక్షించబడినటువంటి ఆత్మలు, ఆ కార్యాలన్నిటిని గురించి చెప్పిన తర్వాత ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాడంట దానియేల్ గారు. ప్రభువా, నేను కూడా సాధు సుందర్ సింగ్ లాగా తయారవుతాను ప్రభువా, నేను కూడా సాధు సుందర్ సింగ్ లాగా తయారవుతాను ప్రభువా, నేను కూడా కాషాయపు రంగు వస్త్రాలు వేసుకుంటాను ప్రభువా, నేను కూడా అలా తిరుగుతాను ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వచ్చి అన్నాడంట, నాయనా నాకు ఒక్క సాధు సుందర్ సింగ్ చాలు అన్నాడంట. స్తోత్రం కలుగునుగాక. నాకు ఒక్క సాధు సుందర్ సింగ్ చాలు, నిన్ను దానియేలుగా ఉండాలని కోరుకుంటున్నా, దానియేలుగా ఉండంతే. ఇంకొక సాధు సుందర్ సింగ్ కావాల్సి వస్తే ఇంకొకరిని బుట్టిచ్చేవాడిని, నాకు ఒక్కరు చాలు అని అన్నాడు. అంటే ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనము ఎలాగైతే ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలా ఉండడానికి మనం ప్రయత్నించాలి, ప్రయాసపడాలి.